అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము మేక అయితే కొనుక్కున్నామండి. మా రిలేటివ్స్ కలిపి, అంటే మా ఊర్లో వాళ్ళు కలిపి కొనుక్కున్నాము. అది మా ఏజెన్సీ ప్రాంతంలో ఆ మేక ఏ విధంగా అంటే కోస్తాము, ఏ విధంగా ఓటలు వేసుకుంటాము అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకలు కోయడానికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సంక్రాంతి స్పెషల్. బాయ్ చెయ్యి బాబులే. చూడండి అయితే ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఆ డుక్కలు కత్తులు పట్టుకొని అయితే వెళ్తున్నాం. మేకను కోయడానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మేక అయితే ఆవులకి తీసుకెళ్ళిపోయారు కాయడానికి. అక్కడ నుంచి తీసుకుని రావాలి మేకలు. వెళ్తున్నాము. చూడండి, అన్నీ మాకు కావాల్సిన కాటర్ బాధ చెడియాను సువాన్ మాకు కావాల్సిన సరుకులన్నీ పట్టుకుని అయితే వెళ్తున్నాము. ఎక్కడో మంచి ప్లేస్ చూసి అక్కడైతే మేక కోస్తాము, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకనా ఈరోజు సంక్రాంతి స్పెషల్ అయితే ఈరోజు మేము ఒక 10 ఇంటి వాళ్ళు కలుపుకొని మేక అయితే కోస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర అయితే మేము మేక కోయడానికి అయితే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అనేసి అయితే ఈ చెట్టు కిందకి అయితే వచ్చాము. ఓకేనా అలా ఫ్రెండ్స్, అక్కడైతే మా బావమరిది మేకలు తీసుకోవడానికి వెళ్ళండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడైతే ఆవులు కాస్తున్నారు. అక్కడైతే మేక ఉంది. మా బావమరిది వెళ్ళాడు తీసుకురావడానికి. వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది మేక రక్తం పెట్టడానికి ఫ్రెండ్స్. ఇవైతే చింతపండు, సాల్ట్ వేసుకుని ఉన్నాము. ఇందాక చెప్పాను కదా, ఆవుల దగ్గర అయితే మేకలు తీసుకెళ్ళిపోయారు అనేసి. ఇదైతే మా బామ్మర్ది అయితే మేకలు నేను తీసుకురావడానికి వెళ్ళాడండి. అంటే 2 మేకలు కోస్తాము, కాకపోతే ఒకటే తెస్తున్నాడు మా బామ్మర్ది. ఇవైతే కర్రలు పెట్టుకున్నాం రెడీగా. చూడండి, మా తాత వాళ్ళతో అయితే కర్రలు పెట్టుకుని ఉన్నాం రెడీగా మేక వస్తే కోసి కాల్ చేయడానికి. ఇదైతే మేము మా వీధి వాళ్ళు ఒక 10 మంది కలిపి మేక అయితే కొనుక్కున్నామండి. అంటే మా ఆవులు బేచి ఒకటి ఉంది, ఆవులు కాసే వాళ్ళు ఒక 10 మంది అక్కడే ఎత్తుకొనేసి అయితే మేము మేక అనేది కోసుకొని, అంటే తినడానికైతే కొనుక్కున్నాము. ఎత్తుకొని సంక్రాంతి పండుగ బామ్మడి తీసుకొస్తే మా బాబు అయితే అసలు వదలట్లేదు మేకని. మా బాబు మా బాబు పేరు సింగం. ఇది చూసారా, మేక అయితే కోస్తే నాకు చూపించలేకపోయాను. ఇందాక మేము చూపించాను కదా సాల్ట్ చింతపండు, దాంట్లో అయితే మేక రక్తం అనేది వేసి బాగా కలపాలండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. నల్ల అంటారు చూసారా, అలాగ అయిపోద్ది. ఇంకో మేక కోసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా కోస్తాం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మేక అయితే ఇది కోస్తాము, అది బాగా కలపాలి, లేకపోతే చిన్న చిన్న ఉండల టైప్లో అయిపోద్ది, చిన్న చిన్న ముద్దగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అయితే ఆ కాళ్ళు అనేది ఈ విధంగా మేము చితుకు కొట్టేస్తాము. ఎందుకంటే అక్కడ డుమ్ము ఉంటాయి కదా, ఆ డుమ్ము మరి దేనికి పనికిరాదు అనేసి ఈ విధంగా అయితే మా వాళ్ళు ఒక గొడ్డలతో అయితే ఇలా చితకు కొట్టేస్తారండి. చూసారా, ఇది మా తాతగారు అయితే అందులో కర్ర ఒకటి గుచ్చుతున్నారు కాల్చడానికి వీలుగా ఉంటుంది అనేసి, లేకపోతే చేతులు కాలిపోతాయి అనవసరంగా. అందుకోసమని ఆ విధంగా అయితే పెట్టుకున్నారు. చూడండి, చూస్తారా, ఆ విధంగా పెట్టుకుని అయితే కాలుస్తారు. ఇవి 4 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు మొత్తం అలాగే కొట్టేస్తారండి. అదేమో తలకాయ కాళ్ళు ఒక దగ్గర వండుతాము. మా అన్నయ్య అయితే అట్టాకులు తీసుకురావడానికి వెళ్ళి ఉండేది. చూసారా, అది తీస్తున్నారు అట్టాకులు. అట్టాకులు మరి అది కిందన పాల్చుకొని అక్కడ కొయ్యడానికి అయితే పక్కనే ఒక తోట ఉంది, వాళ్ళది మా అన్నయ్య ఉంది. అక్కడైతే వెళ్ళారు. ఇది ఇలాంటి డుక్కల్లో అయితే మేము కొయ్యడానికి అయితే తీసుకొచ్చి ఉన్నాం, రెడీగా పెట్టుకొని ఉన్నాము. అయితే పెట్టేశారు. ఓకేనా, చూడండి, ఇలాంటి ఒక కర్ర ఒకటి ఉంచుకోవాలండి దగ్గర, ఎందుకంటే బ్యాలెన్స్ పెట్టుకోవడానికి. లేకపోతే అది ఒకే వైపు అలా కాలుతుంటే మొత్తం అది చిరిగిపోద్ది, అప్పుడు లోపల ఉన్న పేగలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అందుకోసం అనేసి ఆ కర్ర ఒకటి బ్యాలెన్స్కి పెట్టుకోవడానికి తీసుకొచ్చి ఉన్నాం కర్ర. ఇది మా అరకు గిరిజన ప్రాంతంలో ఇటువైపు మా సైడ్ అయితే ఎలాగా కోసుకుంటాము, ఏ రకంగా ఓటాలు వేసుకుంటాము అనేసి మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మేము వండుకునే పద్ధతి ఎలాగనేసి కంపల్సరీ దయచేసి వీడియో పూర్తిగా చూడండి, మీకే
నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఇటు అటు తిప్పేసి అయితే నీట్గా కాల్చుకోవాలి. మేమైతే స్కిన్లెస్ అయితే చేయము, ఇలాగే చేస్తాము. ముందైతే స్కిన్లెస్ అప్పుడు చేసేవాళ్ళం, ఎందుకంటే డప్పులు చేసుకోవడానికి అయితే దీని స్కిన్నే వాడేవాళ్ళము. అందుకని ఇప్పుడైతే స్కిన్లెస్ చేయట్లేదు. బాబు అయితే అసలు ఎటు చూస్తున్నాడు. ఈడే మా బాబు పేరు తేజస్ అండి, మా బాబు పేరు. ముందుగా సింగం బాబు అని పిలుస్తాము. ఇదొక ఇంకో మేక అయితే తెచ్చారు మా బామర్దలు, అది తేలిపోయింది మీరు. ఒకటి ఆల్రెడీ అక్కడ కాలుస్తున్నారు, ఇంకోటేమో మా బామర్ది ఇది తెచ్చేటి చూసారా మేక. ఇదే చాలా పెద్ద సైజ్ అండి. ఇదేమో మా ఊరు వాళ్ళు ఒక దగ్గర పనికి వెళ్తే కాంట్రాక్టర్ అయితే కొనిచ్చారండి. కాంట్రాక్టర్ అంటే పనికి వస్తున్నారు కదా అనేసి, పండగకి తినండి అనేసి ఇంకో మేక అయితే అది వాళ్ళు కొనిచ్చారు. 24 ఓటాలు వేయాలి. అదైతే ఇదైతే మేము 10 మంది కలుసుకున్నాం. ఇది కాలుస్తున్నారు కదా అవి అయితే. ఇదేమో చాలా కష్టం అండి, ఇది కొయ్యడం అయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ కరెక్ట్ పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు తిన్న వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అక్కడ. ఇది చూసారా, నేను తల పట్టుకున్నాను, ఊకేస్తుంది ఇటు అటు. వారి పెద్దది మేక 11,900 ఎంత అయ్యింది ఇది. చూడండి ఆ విధంగా అయితే 4 పట్టుకున్న అసలు మాకు ఇటు అటు తోసేస్తుంది. చూడండి నేనైతే గట్టిగా పట్టుకున్నాను తలకి. ఈ బ్లడ్ ఏమో తర్వాత ఏం చేస్తాను అనేసి మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇది అలా నీటి కలుపుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ఉండలు గుడి అంటే చిన్న చిన్న ముద్దగా అయిపోద్ది. అది మళ్ళీ వేస్తే బాగోదు అనుకునేసి వేసి అది బ్లడ్ కోసిన వెంటనే కలిపేయాలన్నమాట నీట్గా. ఓకేనా, ఆ విధంగా కోస్తారండి మేక. మీ సైడ్ కూడా అలాగే కోస్తారా, లేకపోతే ఏ విధంగా కోస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియదు. అదేమో అంటే వెనక భాగమేమో పైకి ఎత్తాలండి, అప్పుడే ఉన్న బ్లడ్ మొత్తం కారుతుంది కిందన. అందుకనేసి పైకి ఎత్తుతున్నారు. చూసారా మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు పట్టుకుని ఉన్నారు. చూడండి మేము ఇలాగే ఫ్రెండ్స్, అంటే పండగ అనేసి కాదు, ఇలాగే ఓటలు వేసుకుంటాము. కేజీ తూకం ఏమి ఉండదు మా దగ్గర, మామూలుగా చేతితోనే వేస్తారు. అది కూడా ఏ విధంగా వేస్తారో మీకు చూపిస్తారు చూడండి. ఓకేనా, చూడండి ఇంకా బ్లడ్ కారుతుంది, ఎందుకంటే చాలా బ్లడ్ ఉంది. చాలా పెద్ద మేక ఇది, 24 ఓట్లు అయ్యేదంటే మరి ఎంత పెద్ద మేక కొన్నారో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది చూడండి నీట్గా కోస్తారు. మొత్తం బ్లడ్ మొత్తం కారంతో అలాగే పట్టి ఉండాలండి కదా. చూడండి ఇది మా మాయ అయితే కోసారు, అది నీట్గా పట్టుకోవాలి, లేకపోతే వేస్టేజ్ తినేసి ఉంటారు కదా, గడ్డి లాగు గడ్డ మొత్తం బయటకు వచ్చేస్తాయి. లేకపోతే ఎందుకు కరెక్ట్గా పట్టుకోవాలి. అదైతే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలండి కొయ్యాలంటే. ఇది కొంచెం మెడ అయితే కోస్తారు, నేను ఎదిరిపిస్తున్నాను చూడండి. చూసారా, అది ఎదిరిపేస్తాను చూసారా. ఓకేనా ఫ్రెండ్స్, పండగ ఈరోజు మాకు. పండగ అంటే పండగలాగా మటన్ ఏమన్నా మరి వెయిట్ చేస్తాం. ఈరోజు ఒక 2 మేకలు బలి అయిపోయి మా కోసం అనేసి, సంక్రాంతి స్పెషల్ అనేసి మేకల్ని బలి చేస్తాం. చూసారా, ఇదిగో ఈ విధంగా ఆ అగ్గిలో పెట్టిన తర్వాత అలా కొద్దిగా రుద్దుకోవాలండి, ఎందుకంటే అందులో ఉంటే డస్ట్ మొత్తం అది సరిగ్గా పోవు. దానికి అలా కాల్చాలి. అందులో జుట్టులు ఉంటాయి కదా, జుట్టు టైపు రోమాలు అవి కాలవు. అందుకోసం అనేసి దాంట్లో కర్రతో ఇలాగా రుద్ది అయితే కాల్చాలి. ఇది మా అయితే కడుగుతున్నారు, ఎందుకంటే నీట్గా కడుక్కోవాలి, లేకపోతే అందులో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. అందులో ఉన్న అగ్గి బొగ్గు మొత్తం వచ్చేస్తుంది. అందుకోసం అనేది నీట్గా కాల్చాలి. ఇందాక మేము కాళ్ళు అయితే చితగొట్టాం కదా, అది కట్ చేసి పక్కన పెట్టేయాలండి. చూసారా, అదే కట్ చేసి పక్కన పెట్టేస్తారు. అది నీట్గా కడుక్కోవాలి, లేకపోతే మొత్తం బొగ్గు అయిపోద్ది. చూసారా, ఇలాంటి కాల్చి తింటేనేమో కొవ్వు అనేది నీట్గా ఉండిపోతుంది.
స్కిన్లెస్ చేసేస్తే కొవ్వు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకోసం అనేసి మామూలుగా అయితే ఎక్కువ శాతం ఇలాగే కాలుస్తారండి, స్కిన్లెస్ అసలు చెయ్యరు. అప్పుడు చేసేవాళ్ళు, ఎందుకంటే డప్పులు గట్రా ఈ దీంతోతో చేసేవారు కాబట్టి అప్పుడైతే చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు స్కిన్లెస్ చేయట్లేదు, ఇలాగే కాల్ చేస్తున్నారు. చూడండి, ఇదిగో ఒక కర్ర పెట్టుకొని ఇలా దాన్ని గట్టిగా రుద్దాలి, ఎందుకంటే ఆ డస్ట్ ఉండిపోద్ది ఎంత చేసినా. మా తాత అయితే ఇదిగో రెడీ చేసేస్తున్నాడు తలకాయ పేగులు. ఇదిగో ఈడు మా వంట మాస్టర్ గోపాలరావు, మా బామర్ది అలా చేయడానికి చూస్తారు రెడీగా. దానికైతే ఎంత గట్టిగా ఎంత రుద్ది ఇక్కడైతే అంత మంచిదండి. ఇదిగో మా మా తాత వాళ్ళేమో ఇది ప్రిపేర్ చేసేస్తున్నాడు. అది తలకాయ మాంసం అనేది వేరేగా వండుకుంటాం, అది నేను చూపిస్తాను ఏ విధంగా వండుకోవాలో. ఇలా కడిగేసామండి, ఇదిగో చూసారా మేక కడిగేసి అయితే ఇలా పెట్టేసాము. అలా అయితే తలకాయ కాళ్ళు పేగులు అవి అయితే ఒక దగ్గర పెడతారు, అది వేరొక సపరేట్గా వండుకోవడానికి. అదైతే ఓటలు అయితే అయ్యారు, అది ఇక్కడే స్టఫ్ లాగా చేస్తారు. అది అంటే స్టఫ్ కాదు, అది తలకాయ కాలు ఒక దగ్గర వండుతారు. ఆ వండేది కూడా మీకు చూపిస్తాను. మా పెదనాన్న అయితే చూస్తున్నారు కదా, అదైతే కోస్తున్నాడు. అది కూడా కోసేటప్పుడు నీట్గా కొయ్యాలండి, లేకపోతే కింద పేగులు గట్రా పట్టేస్తే మొత్తం కంపు అయిపోద్ది. అందుకోసం ఎక్స్పీరియన్స్ దేనికైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం అండి. ఇదనేసి కాదు, దేనికైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు పండగ కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అండి, భోగి శుభాకాంక్షలు. చూసారా, ఎక్స్పీరియన్స్ ఉంటే చేయగలమండి, లేకపోతే ఆ కిందన కొద్దిగా కత్తి పట్టిందా పేగులు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అందుకు ఆ విధంగా అయితే నీట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే కోయగలరు. మాకైతే ఇటు తెలీదు, మరి వీళ్ళు పెద్ద మనుషులు చచ్చిపోతే మరి మేము ఏ విధంగా చేసుకుంటాం. మా ఏజ్ వాళ్ళు కోసే వాళ్ళు ఉన్నారు, కాకపోతే మరీ అంత కాదు. ఇది వీళ్ళైతే మరి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా, అందుకోసం నీట్గా కోస్తున్నారు. చూడండి, మీ సైడ్ కూడా ఎలాగే కోస్తారా ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా వేరే విధంగా కోస్తారు, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అది మొత్తం అక్కడ లాగుతున్నారు, అంటే మెడదేమో గట్టిగా లాక్ అయిపోయి ఉంటుంది కదా, ఎందుకంటే కాల్చేసి ఉంటాం కదా, అందుకనేసి అది ఎంత లాగినా రాదనమాట. అందుకు సపోర్ట్ ఒకరిని తీసుకొని గట్టిగా లాగితే అప్పుడు వస్తుంది. మొత్తం కొవ్వు అంటుకుని పోయి ఉంటుంది, అది తీయాలంటే ఆసం కాదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి సరిపోయింది. అది చూస్తారా, అవి అయితే బోటి అంటారు కదా, అవి సపరేట్ చేస్తున్నారు. అక్కడ లివర్లు గట్రా ఉంటాయి కదా, అవి అయితే పక్కన తీస్తున్నారు. అవి ఓట దాంట్లో వెళ్తాయి అనమాట. అవి చూడండి, డాడీ అయితే అది మరి ఓట వేయడానికి ఎక్కడ పడితే అక్కడ. బోటి అయితే నేను మా అన్నయ్య కడగడానికి అయితే గడ్డకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ బోట్ ఏ విధంగా కడుగుతాము, ఏ విధంగా చేస్తాము అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఆ వేస్టేజ్ మొత్తం బయటకు తీసిస్తున్నాం, అంటే బరువు అది మళ్ళీ తీసుకెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ నడవాలి గడ్డకి వెళ్ళాలంటే. అందుకోసం అనేసి అది తీసిస్తున్నాము, ఆ వేస్టేజ్ మీకు చూపిస్తాను. చూడండి, ఇందాక చెప్పాను కదా మేక కోసేటప్పుడు నీటికి పట్టుకోవాలండి అనేసి, లేకపోతే ఇది ఇలాగే వేస్టేజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకోసమనే చెప్పాను ఇందాక, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఆ మేకనైతే కోయగలరు, లేకపోతే ఈ డస్ట్ అనేది మొత్తం ఆ బ్లడ్లో పడిపోతే ఆ బ్లడ్ మళ్ళీ తినడానికి అవ్వదు. ఎందుకంటే అది ఆ బ్లడ్ వేయకపోతే చాలా టేస్ట్ మారిపోతుంది. మీకు చూపిస్తాను, అది బ్లడ్ వండేటప్పుడు ఏ విధంగా వేస్తారో ఎక్కడ. చూడండి, ఆ వేస్టేజ్ మొత్తం తీస్తాము. ఈరోజు ఇద్దరే వెళ్తున్నామండి, లేకపోతే చాలా జనాలు వస్తారు అంటే బోటి కడగడానికి. ఇది చూడండి, నేను మా అన్నయ్య వెళ్తున్నాము గడ్డకి. ఆ గడ్డకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా కడుగుతాం మీకు చూపిస్తాను. చూడండి, ఇది పెద్ద గడ్డ అండి. వస్తాము, మా అన్నయ్య అయితే కడుగుతున్నాం, చూసారా. ఈ విధంగా కడుగుతాం మేమైతే. ఇవి అయితే అక్కడ తీసుకెళ్ళి తలకాయ మాంసం, తలకాయ కాలు ఉంటాయి కదా, అక్కడైతే కలిపేస్తామండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఆ మాంసం అంటే చాలా ఇష్టం అండి నాకు, వండిన కన్నా మాంసం కన్నా ఇది అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అంత బాగుంటుంది ఇది. మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఈ బోటి. ఓకేనా? తర్వాత ఇంకో బేచ్ వాళ్ళు వచ్చారండి, మా అనే వాళ్ళు చూస్తున్నారు కదా. మొత్తం అందరు కలిపి ఒకే ధర అంటే కడుగుతున్నాము పేగులు.
అదే బోటి అంటారు కదండి, అవే అండి. పేగనంతా మరి ఏదో అనుకోకండి. బోటి అంటే అర్థమవుతుంది, తెలుసు కదా. చూడండి, అంటే ఆ మేకది ఒక ముగ్గురు, ఈ మేకది ఒక ముగ్గురు కడగడం వచ్చాము. మొత్తం 6 వచ్చాము కడగడానికి. చూడండి ఏ విధంగా కడుగుతారో. మేమైతే ఏ మేక అయినా సరే, కోసినా సరే ఈ గడ్డకైతే వచ్చి కడుగుతామండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండాలి కడగాలంటే, లేకపోతే అందులో ఉన్న డస్ట్ పోదు. ఇది చూస్తున్నారా, డస్ట్ పోయేంత వరకు కడగాలి, లేకపోతే తినడానికి చేదు అయిపోద్ది. ఇది మొత్తం కడిగింది, ఇంకా కడగంది అయితే వేరే బకెట్లో ఉన్నాయి. చూడండి నీట్గా కడుగుతున్నాము. మీరు కూడా ఈ విధంగానే కడుగుతారా ఫ్రెండ్స్ బోటి, లేకపోతే మీరు కడిగింది కొని తీసుకొచ్చి తింటారా? మేమైతే బోటి అనేది ఎప్పుడు కొనేసి తీసుకురామండి. మేము ఇలాగ కాల్చుకున్నప్పుడు, మేక కోసినప్పుడు అయితే మేము ఈ విధంగా బోటి అయితే కడిగేసి వండుకొని తింటాము. చూడండి గడ్డ మాత్రం మాకు చాలా బాగుందండి. అంటే కడగడానికైనా బట్టలు ఉతకడానికైనా ఈ గడ్డకి వస్తారు లేడీస్. అంటే వాటరు మరీ అంత గలీజ్గా ఉండదు అండి, పర్లేదు, బాగానే ఉంటుంది. చూడండి ఇదిగండి మొత్తం అయితే కడిగేసాము. ఇప్పుడు కడిగేసి అయితే వెళ్తున్నాం. అక్కడ మేకల కోసం దారి అయితే వెళ్తున్నాము. చూడండి ఇదిగో ఇప్పుడే ఫ్రెండ్స్ మేమైతే బోట్ కడుక్కొని వెళ్తున్నాము. అంటే పెద్దగడ్డ తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి ఒక అంటే అలవాటు అయిపోయాం 200 మీటర్స్ ఉంటుంది కోసే దగ్గర అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గడ్డ చూస్తున్నారు కదా, గడ్డ ఉంటుంది చూస్తారా. ఆ గడ్డ నుంచి అలా అక్కడ శివారికి వెళ్ళాలి మేము ఇప్పుడు మేక కోసే దగ్గర. చూడండి అందరు కలిసి వెళ్తున్నాం ఒకేసారి. ఇది మేక అయితే కోసే దగ్గర వస్తామండి. కోస్తున్నారు చూసారా, హోటల్ అయితే ఏ విధంగా వేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. అవైతే కేజీ గుళ్ళు టైప్లో మాకు వేయరండి. ఇలాగే అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ కోస్తారండి. ఇదైతే మా ఆవులదండి. ఇది 10 హోటల్ అంటే 20 హోటల్ వేసారు. ఒక్కో మనిషికి 2 హోటలు ఆల్రెడీ వేస్తారు. ఇదేమో కాలు, తల, పేగులు, చిన్న చిన్న డొమ్ములు ఉంటాయి అవి. హోటల్ అయితే ఇది ఏ విధంగా వేసారు చూసారా, మొత్తం రెడీ చేస్తున్నారు హోటల్. ఇదేమో మా రాగి పిండి అండి. ఇదే మా టేస్ట్ మొత్తం వచ్చేది దాంట్లోనే. చూసారా హోటలు, అది మామూలుగా చేత్తోనే వేస్తారు. మామూలుగా కేజీ గుండు టైప్ వేడి తీసుకురారు. ఇవైతే మేము ఏ విధంగా వేస్తామో మీకు చూపిస్తాను చూడండి. కొవ్వు ఒక ధర కోస్తారు, ఆ డొమ్ములు ఒక ధర కోస్తారు, ఆ మాంసం ఒక ధర కోస్తారు. అన్ని కోసి కొద్దిగా పెట్టి అలా పెడతారు. చూడండి మా పెదనాన్న పెడుతున్నారా, ఆ విధంగా అన్ని చేతులు అలా పట్టుకొని చూడండి మీకు చూపిస్తాను. నీట్గా చూడండి. చూసారా లెక్క పెడుతున్నారు ఎన్ని అయింది వెయిట్ అనేసి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మా ఇంకా పేగులు తెచ్చాను కదా, అవి అయితే ఇప్పుడు కట్ చేస్తున్నారు. ఇది చూడండి మా పెద్ద ఆయన అయితే కట్ చేస్తున్నారు అది వండడానికి. అదిగో అక్కడ వంటకం రెడీ అయిపోతుంది. మాంసం, తలకాయ మాంసం చూడండి అంత నీట్గా కనిపిస్తుంది. తలకాయ మాంసం చూస్తూనే నాకు నోరు ఊరిపోతుందండి. ఇదైతే మా మేకల కాసేది అయిపోయింది. అది హోటల్ వేస్తారు. ఇవైతే పనికి వెళ్ళారని చెప్పారు కదా, ఒక కాంట్రాక్టర్ కొనిచ్చారు మేక అనేసి. అదైతే 24 హోటలు, 24 మంది వెళ్ళి ఉండేరట. 24 హోటలు చేస్తున్నారు. అది గాడి అయితే చూడండి, అంటే దేనికి అది కట్ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇది ఒకటి అదొకటి మొత్తం కలిపి ఒక హోటల్గా చేత్తోనే పెడతారు. ఎందుకంటే కేజీ గుండు టైప్ తీసుకురారు కదా మా సైడు. అది చూసారా ఆ టైప్లో అలా పెట్టి అలా నొక్కేసి, అంటే ఆ నొక్కే దాంట్లో మాకు తెలిసిపోతుంది అండి. అంటే ఒక ఎక్కైనా తెలిసిపోతుంది. ఇదిగో ఈ రకంగా అయితే హోటల్ వేసుకుంటాం. చూడండి వీళ్ళైతే ఒక్కొక్కటి అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు సపరేట్గా. అది ఒక్కొక్కటి అక్కడ వేసేస్తారు. ఇది చూసారా దేనిది, అది ఒక డుమ్ముకే ఆ మాంసంకి అలా పెడతారు. ఇదే తలకాయ మాంసం కట్ చేస్తున్నారు. చూడండి తలకాయ, కాళ్ళు అవి ఉంటాయి కదా. ఇవైతే మేకలదండి. ఇది 20 హోటల్ చేశారు. 10 ఎక్సెల్గా, కాకపోతే 20 చేశారు. అంటే ఒక్కో మనిషికి 2 హోటల్ తీసుకెళ్ళారు. కోసేస్తున్నారు పటా
కటింగ్ మాస్టర్లు చూడండి ఎంత నీట్గా కోస్తున్నారు. మీ సైడ్ ఇలాగే కోస్తారా ఫ్రెండ్స్? లేకపోతే ఇదేమో పాలు, ఈ మేక ఏమో పాలండి, పాలు కారిపోతుంది. చూసారా, పాలు కారిపోతుంది కింద. ఇది హోటల్ అయితే ఇలాగ ఎత్తుతామండి, కవర్లు తెచ్చుకొని. ఇంకా వస్తున్నారు కదా, నేను కవర్ పట్టుకుంటూ నాకైతే రెండు హోటల్ వస్తాయి. ఇంకా పేరు పిలుస్తారు, అంటే ఒక్కొక్కరు ఇద్దరు, అంటే మొత్తం 10 మంది. కాకపోతే 20 చేశారు, ఎందుకంటే ఒక్కొక్కరు ఇద్దరు 2 వేసి తీసుకెళ్ళాలనేసి 20 చేశారు హోటల్. చూడండి ఈ విధంగా అయితే, అంటే ఒక్కో ఇంటికి అంటే 2 ఫ్యామిలీలు ఉంటాయి కదా, పెద్ద కొడుకు చిన్న కొడుకు లాగా. అందుకోసం అనేసి ఇద్దరు ఉన్న వాళ్ళు వేరే వేరే తీసుకెళ్తారు. మేమైతే ఒకే ధర ఉన్నాం కాబట్టి 2 ఓట్లు ఒకే ధర వేసాను. చూడండి హోటల్ అయితే మేము ఈ విధంగా ఎత్తుకుంటామండి, అడ్డాకుల్లో కానీ కవర్లో కానీ. ఈ విధంగా మేమైతే మా ఏరియాలో అయితే ఇలాగ ఎత్తుకుంటాము. ఈ విధంగా మా అరకు ఏజెన్సీ ప్రాంతంలో అయితే మేకలు అనేది కోసినప్పుడు ఈ విధంగా మేమైతే కోసుకొని పంచుకుంటాం ఫ్రెండ్స్. మీ ఏరియాలో కూడా ఇలాగే పంచుకుంటారా, లేకపోతే ఏది వేరే రకంగా పంచుకుంటారా? కామెంట్ చేయండి. ఇదే మా కటింగ్ మాస్టర్ సుందర్రావు, మిస్టర్ శ్యామ్ సుందర్. లాస్ట్ వచ్చిన మా మాయగారు ఎక్కడ వెళ్ళి ఉంటారో తెలియదు. ఈరోజు హోటల్ అయితే వాళ్ళు తెల్లగా ఉండిపోయింది, ఇప్పుడు ఎత్తుకుంటున్నారు హోటల్. ఇవైతే ఇంకో కాంట్రాక్టర్ ఇచ్చిందండి మేక, అదైతే ఆల్మోస్ట్ అది కూడా రెడీ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, అదేమో ఇది మా వంట తలకాయ మాంసం. చూడండి తలకాయ మాంసం రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఇదేమో వేరే బేచిది, తలకాయకి రెడీ చేస్తున్నారు. చూసారా, సపరేట్ పెట్టుకున్నారు. అదేమో మాంసం, ఇదేమో డొమ్ము. అవి మొత్తం కలిపి మళ్ళీ ఒక దగ్గర పెట్టారు. చూడండి హోటల్. ఇదేమో నల్ల, ఇందాక రక్తం పట్టుకున్నాం కదా, అవి బాగా కలపాలి. శుక్రవారం బాగా కలిపి అక్కడ తలకాయ మాంసం వండుతున్నారా, అక్కడ పోయాలి. ఇది పోస్తే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే అసలు టేస్టే ఉండదు. అందుకోసం అనేసి అది పట్టుకుంటాము రక్తం అనేది. సరిపోయే మరీ ఎక్కువ పోయకూడదు, మరీ ఎక్కువ పోస్తే అంత టేస్ట్ రాదు. అందుకు అక్కడ సరిపోయేంత పోయాలి. ఈ విధంగా పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెడతాం ఫ్రెండ్స్. అది అంటే బ్లడ్ వేస్తాం కదా, అది కొద్దిగా నీట్గా మరగాలి. అలాగా తినేస్తే పచ్చి నీసు వాసన వచ్చేస్తుంది. ఇదిగో రాగి పిండి. మాకు అన్ని పిండి, ఏ పిండికి తెలియదు ఫ్రెండ్స్, మాకు ఒక్క రాగి పిండి తెలుసు. ఇవి అందులో కలుపుకొని తింటే ఈ అమ్మ సామిరంగా ఒక లెక్కలో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను చూడండి. మరి ఇది కూడా మరీ ఎక్కువ కలపకూడదు, ఆ క్వాంటిటీకి తగ్గట్ట కలపాలి. ఈ మేక మాంసం ఎవరు అక్కడ పెడితే అలా దింపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే వాళ్ళు దింపితే టేస్ట్ మారిపోద్ది అనేసి మేము నమ్ముతాము. చూడండి ఇది అట్టాక తెస్తే ఈ రకంగా పోస్తాము. చూసారా, అవైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పచ్చి మాంసం. ఇదైతే ఇక్కడ తినడానికి అయితే ఈ విధంగా వండుకుంటాము. ఇది లేడీస్కి అయితే ఇది బెటరు, ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడు ఇబ్బంది పడతారనేసి. అంటే డొమ్ములు ఉంటాయి కదా ఇందులో, ఇది తింటే ఈ డొమ్ముల రకంగానే ఇబ్బంది పడతారు కదా అనేసి లేడీస్కి అయితే పెట్టరు. జెంట్సే తింటారు మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడైతే అందరు తినేస్తున్నారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇప్పుడు తినేస్తుంటారు అందరూ. చూడండి, అంటే డొమ్ములు ఉంచుతున్నారు. అది ఆ డొమ్ములు లాగి తింటే ఎలా ఉంటుంది, రఫడ్ కదా. అదేమో ఎవరైతే వండుతారో వాళ్ళకైతే తపేల్లో కొద్దిగా వేస్తారండి వాళ్ళు వండినందుకు. చూడండి డొమ్ములు అయితే తీస్తున్నారు, అది సప్పరించడానికి. నాకు ఒకటి ఇచ్చారు, అది ఇస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇక్కడ ఆ రకంగానే హోటల్ వేసుకుంటారండి. ఇది దీనికంటే సపరేట్ ఏం లేదు. కాకపోతే ఇది ఒక 4-5 ఎక్కువ వేస్తారు, ఎందుకంటే మేక కోసిన వాళ్ళు సంత నుంచి తీసుకొచ్చి వాళ్ళకైతే కొద్ది మాంసం ఇస్తారు. ఇది
ఓకేనా చూసారా ఆ పక్కన పెట్టుకుని ఉన్నారు కదా అదేమో కటింగ్ చేసిన వాళ్ళు అలాగా కొద్దిగా తీసుకుంటారు ఈ మాంసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎక్కువ వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.